వచ్చిందండి. 15,000 చిల్లర అంటే మా గ్రూపుకు 1,55,000 రూపాయలు లాస్ట్ విడత జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా వేశారు. ఏ మహిళకు న్యాయం జరగలేదు, ఏ విద్యార్థికి న్యాయం జరగలేదు, ఏ వృద్ధులకు న్యాయం జరగలేదు, ఏ పేద ప్రజానీకానికి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరికి డీడీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదని ఘంటాపథంగా చెప్పేటట్టు ఈ సభలో ఉండే మహిళలే మీకు సాక్ష్యం అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు 600 హామీలు ఇవ్వలేదండి. జగనన్న నవరత్నాలనే పథకాలు ప్రవేశపెట్టి నవరత్నాల నుంచి ప్రతి ఇంటికి ప్రతి గడపకు నవరత్నాలు చేరాయి. పేద ప్రజానీకానికి విద్యార్థులకు మహిళలకు కడుపులో ఉన్న బిడ్డ నుంచి కడు ముదసల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరాయి. ప్రతి ఒక్కరూ జగనన్న వైపు నిలబడతారు. 175కు 175 వార్ వన్ సైడ్. జగనన్న 2024లో 175కు 175 సాధించి ముఖ్యమంత్రి అవుతారు. దేశంలోనే తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతారని మేము తెలియజేస్తున్నాం. 600 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయాల. ఈరోజు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు? మిమ్మల్ని ఎందుకని నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఆ రోజు మహిళలను మోసం చేసినందుక, విద్యార్థులను మోసం చేసినందుక, రైతన్నలను మోసం చేసినందుక మీరు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారం మడమ తిప్పకుండా ఆసరా 4వ విడత బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. మహిళలకు ఇంటి పట్టా ఇచ్చాడు, విద్యార్థులకు చదువు చెప్పించాడు, విదేశీ విద్యా దీవెన ఇచ్చాడు. వృద్ధులకు ప్రతి ఇంటికి 1వ తేదీ నాడే తెల్లవారకనే కోడి కూతతోనే వాళ్ళ ఇంటికి పెన్షన్ వెళ్తా ఉంది. వైద్యం దేశంలోనే ఎక్కడ లేని విధంగా వైద్యాన్ని ఇంటింటికి వైద్యం అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రైతన్నలకు సుభిక్షంగా నెలకు 3 ఇష్ట వర్షాలు రాముని పరిపాలనలో శ్రీరాముని పరిపాలనలో ఏ విధంగా పడ్డాయో అదే విధంగా పడ్డాయి. ఏ రోజైతే లోకేష్ గారు కాళ్ళు బయట పెట్టి పాదయాత్ర స్టార్ట్ చేశారో వర్షాలు ఆగిపోయినాయి. ప్రతి రైతు తెలుసుకోవాలి, ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి, ప్రతి పేద ప్రజానీకము తెలుసుకోవాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుంది? ఎవ్వరు పేద ప్రజలు అనేది ఉండదు. పెత్తందారుల ప్రభుత్వం వస్తుంది, పెత్తందారులు పెత్తనం చేస్తారు, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఘంటాపథంగా నేను ఒక మహిళగా తెలియజేస్తున్నాను. మా పల్లిపాతన బాగుంది, బాగా చేసినాడు, మాకు బాగుంది. కానీ ఒకప్పుడు వాళ్ళకి చేసింటే మాకేమీ రాలే, కనీసం కొంప రాలే, మా పిల్లలకు రాలే, మాకేమీ రాలే. మా అన్న మాకు బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటారు? ఏం లేదు, మా అన్నకే బాగుంది, వానికే లేదు. వాడు ఒకప్పుడు వచ్చి అందరు వాడు వేసుకొని వాడు బాగుపడినాడు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు బాగుపడినారు, ప్రజలు ఎవరు బాగుపడలే. అధికారంలోకి వస్తే ఇప్పుడు గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 1500 ఏంటివి లేవు, అవన్నీ డూపు, అవన్నీ గాలికి తుస్సుపోయాక అవన్నీ. మా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు అన్ని పథకాలు జరుగుతున్నాయి, మంచిగా జరుగుతుంది, మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు. భారీగా మెజారిటీతో ఉంది, ప్రభుత్వం బాగుంది. ఎవడైనా టీడీపీ వాడు వచ్చి మా ముందర చెప్తే వాడు చొలబోసుకుంటున్నాడు మేము వైసీపీ వాళ్ళమని. వాడు మా ముందర మాట్లాడే వానికి ధైర్యం లేదు. మందికి మంచి పథకాలు ఇచ్చినాడు, మాకు బాగా చేసినాడు, చేస్తున్నాడు, తిన్నాము. అన్నకన్నా మేము మాట్లాడాలా, వాడు వచ్చి మా ముందర మాట్లాడితే వాడికి కారుతాయి కింద. మా అన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి, మా అన్న చెప్పినటువంటి బాగా చేస్తున్నాడు. ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కొడుకు బాగా చేస్తున్నాడు. మా షర్మిలక్క తుస్సు, అన్ని తుస్సులే. పవన్ కళ్యాణ్ కి దారి జారిపోతుంది, బిర్రు చేసుకునేకి డ్రామాలు ఆడుతున్నాడు వాడంతే. అంత లేదు పవన్ కళ్యాణ్ గానికి, అంత లేదు. పవన్ కళ్యాణ్ కి వానికి సినిమాలు చేసుకొని రాజకీయాలు ఎత్తి పెట్టుకొని వేసుకోవాలి. వేస్ట్ నా కొడుకుది ఏంది జరగదు. మా అన్న గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మా అన్న సీఎం అవుతాడు. మా అన్న గెలుస్తాడు. మా జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసిన ప్రజలకి. తండ్రి చచ్చిపోయినా 68 గంటలకి తండ్రి కోసం కష్టపడి అంతమంది ప్రాణాలు ప్రజల కోసం వచ్చినాడు. ప్రజల కోసం వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిల్లలకి పెద్దలకి అంతా మంచి పని చేశాడు. తండ్రి అయినా బాధపడుకుంటూ మాకు మంచి పని చేశాడు. మంచి పని చేసి కష్టపడి అంతమంది ఎమ్మెల్యే ఎంపీలు అంతా వచ్చారని తండ్రి పైన అందరూ ఇడిచిపెట్టి పార్టీ అంటే వచ్చి సోనియా గాంధీనమ్మా నేను ప్రజలు మాట్లాడిస్తాను, నన్ను ఇడిచిపెట్టమ్మా, నువ్వు కొంత అంటే నేను ఇడిచిప లేదనింది. లేదంటే నాకు ప్రజలు ఎక్కువ, నాకు ఎక్కువ, నాకు జనం తెగిపోతానని నువ్వు ఇడుచురా అంటే బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి జనాన్ని అంతా కాబట్టించుకొని 10 మందిని అంచనా ఇచ్చుకొని అందరూ ఓదార్చాడు. ఓదార్చకపోతే నా తండ్రి చచ్చిపోయిన చెప్తాను, కాకపోతే జగన్మోహన్ రెడ్డి పిలుచుకోవచ్చు కదా అమ్మ.
సోనియా గాంధీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలుచుకోవాలి? అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు పక్క అప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నీ కొడుకు ప్రధానమంత్రి అవుతున్నా. నీకు కాకపోతే కాబట్లే అప్పుడు రాజశేఖర రెడ్డి చెడ్డి చేసాం, నీ కొడుకు చెడ్డని బయటకు పంపించాం. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి ప్రజలకంతా పెసల గుండెలో ఉండి తండ్రి కంటే బాగా ముందు అడిగేసి ప్రజలకు మంచి పని చేస్తున్నాడు. పింఛీలు, డబ్బులు, పిల్లలకి చదువుకునే పిల్లలకి 15,000 బుక్కు, బట్టలు అంత తల్లిగారు చేయకుండా పనులు ఆయన చేస్తున్నాడు. మాకు బీదలు చేతకాకుండా పనులు అన్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చేస్తున్నాడు. అంత మంచి పని చేసిన నాయకుడు ఇంతమందికి ఏం లేకుండా కష్టపడి గుత్తు ఒల్లి పట్టేసుకొని అంతా ఇడిచిపెట్టి కేసీఆర్ గుత్తు ఒల్లి పట్టేసుకొని నువ్వేం చేస్తాడని దొంగ నోట్లు చేసాడు. అట్లా దాంట్లో తెలంగాణలో తీసుకొని కేసు అనుకుంటాడని అంతా ఇడిచిపెట్టి హైదరాబాద్ వచ్చి ఉమ్మడి రాజధాని ఇడిచిపెట్టి 10 ఏళ్ళు అంటే వచ్చి బయటకు వస్తావు, నువ్వు కేసు అవుతాను. నీకేమి ఇస్తాను? ఇప్పుడు కష్టపడి వచ్చి ఒకటే కష్టపడి మొగ నగటి చేసి నిలబెట్టాడు. బీదోళ్ళకి మంచి పని చేస్తున్నాడు. పిల్ల తల్లికి అందరికి ఇచ్చి కష్టపడి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతా మూట దెంకొని మూట కట్టుకొని పోల్చిందే. ఎవరు ఏం చేయలేరు. మాకంతా కష్టపడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కళ్యాణ్ ఇద్దరు వస్తే పవన్ కళ్యాణ్ మూట కట్టుకొని పోయాడు. డబ్బులు కట్టుకొని మూట కట్టుకొని పోయాడు. పవన్ కళ్యాణ్ పనికి రానోడు. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు చర్మలామని ఏంటి చేస్తా అంటే జగన్కి ఎదుర్కొనే శక్తి లేక ఆయన నడ్డి పెట్టి ఆయన తిక్కు మంచిగా పోయింది. పొద్దు తండ్రి అన్న కదా ఆయన మీద పనికి వాళ్ళు చెప్పడం మాటలు చేస్తాం కదా. ఆ బాబుకి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి రక్తమా ఏంటి సరమలా ఏం పని చేయదు. ఆయన కోటి కాదు, ఆయన కోటి సీట్లు వస్తాయి కానీ కొంత ఆయన ఓటు కూడా రాదు ఆయనకి పనికి వాళ్ళది. జగన్ రెడ్డి రోడ్లు కొంతమంది అప్పులు పాల్పోయింది. ఆపత్తి కనపలేదా? తండ్రి ఇన్నాళ్ళు కనపడి ఇప్పుడు వస్తుంది ఆయనకి చెప్పుడు మాటలు వెళ్ళిపోయింది, చెడిపోతుంది. శర్మలమ్మ ఎవరు ఎవరు ఏం చేయరు, ఎక్కడ ఎవరు ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి సీఎం, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి సీఎం, జగన్మోహన్ రెడ్డి. మేము జై జగన్, మరి జగనే వస్తాడు. మరి వెలిగిస్తున్నాడు ప్రపంచాన్ని. మాకే చేత వస్తుంది, పింఛను వస్తుంది, స్థలం ఇచ్చినాడు, మాకు అన్నిటికీ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ లేదు. నా వయసులో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినాను, అంత లేదు. మాకు జగనే మాకే జై జగన్. మాకు అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి ప్రపంచం అంతా వెలుగుతుంది. అదే చాలు. మాకు గెలుస్తాడు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. వాళ్ళందరూ సంబంధం రారు. బాగా చాలా బాగుంది. జగన్ అన్న బాగా చేస్తున్నాడు. మాకు అంతా బాగా నచ్చినాడు. నెక్స్ట్ సీఎం కూడా జగన్ అన్నే కావాలి మాకు. అన్ని మంచి చేస్తున్నాడు. ప్రపంచం అంతా బాగుంది. ఇప్పుడు అన్న జగన్ అన్న చేసేదే బాగుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వేస్ట్. మాకు జగన్ అన్న కావాలంతే. మా బతుకు బాగుపడాలంటే జగన్ అన్న కావాలా. మా జగన్ అన్న కావాలా మాకు. అవన్నీ మాకు అవసరం లేదు. మాకు మా జగన్ అన్న ముఖ్యము. మేము బాగుపడాలంటే మా జగన్ అన్న మాకు కావాలా. నెక్స్ట్ సీఎం జగన్ అన్న. జై జగన్. చాలా మేలైందన్న. ఎంతో అభివృద్ధి పొందాం మేమైతే. అమ్మఒడి విషయం అన్ని బాగా చేసాం. జగన్ అన్ని అమ్మఒడి పింఛనే మరి అన్ని మేలు చేసాడు మా జగన్ అన్నకి. మా జగన్ అన్న రావాలి ఇంకోసారి కూడా. చంద్రబాబు నాయుడు గారికి జగన్ కి తేడా ఏంటంటారు? మా జగన్ అన్న మంచి పని చేసినాడు అంతా. మా జగన్ అన్న రావాలా. అన్ని ఇచ్చినాడు. 0 వడ్డీ అన్ని వచ్చినాయి. ఒక అన్నగా ఒక తండ్రిగా ఉన్నాడు. అమ్మఒడి వస్తుంది, వడ్డీ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ అన్ని పథకాలు పొందుతున్నామన్నా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఏంటంటారు? తేడా ఏమంటాడంటే సులుకునాగానే రుణమాఫీ చేస్తాము, పశుగంపులు ఇస్తాము, దుడ్లు ఇస్తాము, అవి ఇస్తామంటాడు. ఊరిని అంటాడు. ఏమి ఇవ్వడం లేదు మాకు. ఏం చేయడం లేదు. ఈయన చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేసినాడు. మా ఒడ్డు దుడ్లే తాను తీసుకొని మా యొక్క తుడుచున్నాడు అంతే. మరి చంద్రబాబు నాయుడు ఒక చేతి వచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు అంటారు. తాను వార్తలేక అంటాడు. ఎవరు జగన్ సార్ అంటున్నాడా? వార్తలేక తాను వార్తలేక అంటాడు అంతే. రాజకీయమే అంతే కదా సార్. ఒకరిని ఎత్తుకొని అనుకునే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా జగన్ అన్నే గెలిచేది సార్. జగన్ అన్నే గెలిచేది. మాకు అంత నమ్మకం. జగన్ అన్నే రేపు ప్రభుత్వంలో కానీ బాగా చేస్తాడని మాకు నమ్మకం. అభివృద్ధులు చేసినాడు కాబట్టి జగనే రావాలని వచ్చినాము. ఆసరాలు వచ్చినాయని వస్తున్నాయండి మాకు. ఇది 3వ తూరు వేస్తున్నారండి. ఇది 4వ సారి వేస్తాను. 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు 4వ సారి ఇస్తున్నాడు. వేసినాడు మాకు జగన్ అన్న. మాకే 16,000 పడినాయి. పడినప్పుడల్లా పడినాయి.
ఓకే. రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ అయిపోయింది. ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ఏమైనా చేసినాడా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాడు. జగన్ చేసినాడా? జగన్ చేసినాడు. మాట చెప్పినప్పుడు ఏనాడా? మాట ప్రకారం చేసినాడు. చేసినాడా? మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? జగన్ అన్నే వస్తాడు మళ్ళీ కానీ. ఎందుకని అంటారు? అది మాకు జగన్ అన్నే రావాలి, అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మాకు జగన్ అన్నే వస్తాడు. అప్పుడు ఏం లేదు, ఇప్పుడే చాలా బాగుంది. మాకు అమ్మఒడి వస్తుంది, ఇప్పటికంటే మాకు అమ్మఒడి ఒక్కటే వస్తుంది. అయినా జగనే రావాలి మాకు. ఎందుకని అంటారు? ఎందుకనంటే మాకు రాకపోయినా కొంతమందికి బాగుంది కాబట్టి జగనే గెలియాలి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం లేదు. అప్పుడు రేషన్ కార్డుకి పెడితే 5 ఏళ్ళు రాలే మాకు. అయిపోయి దిగిపోయినా కూడా రేషన్ కార్డు రాలే, ఇప్పుడే వచ్చింది. పర్లేదు అంటారా? పర్లేదు, జగనే రావాలా. అందుకే కదా సార్ ఇంతమంది వచ్చిండే జనాము. మరి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అంటున్నారు. ఎవరు అంటారు. వాళ్ళు అంటారు, ఓడ్చుకోకుండా ఎన్నో చెప్తారు. మాకేం అది డబ్బులు కాదు, జగన్ వస్తారని చూసాకే వచ్చినాం. ఇంతమందిలో చూసినాము చాలు. ఇంకా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది సింహం సింగల్ గా వస్తుంది కదా, సింహం సింగల్ గా వస్తుంది అంటే చాలు. మాకు గెలుస్తారు పక్కా. జగన్ గారు కూడా పార్టీ పెట్టారుగా. షర్మిల జగన్ ముందే ఎవరన్నా, జగన్ తర్వాతే ఎవరు, వాళ్ళందరూ ముందు కాదు, జగనే.